హరి ఓం శ్రీ గురుభ్యో నమ. గరుడ పురాణం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మహృదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గరుడ పురాణంలో నేటి అధ్యాయంలో పరమేశ్వరుడి యొక్క ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు చెప్తున్నటువంటి గరుడ పురాణంలో, హే జనార్దన, సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితములన్నీ కూడా విస్తారపూర్వకంగా వర్ణించండి అని ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేశాడు. ఖగవాహనుడు కాలకంఠాదులకు ఇలా చెప్పసాగాడు, ఓ పరమేశ్వర, సర్గాదులతో పాటు సర్వ పాపాలను కూడా నశింపచేసేటువంటి సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుడి యొక్క సనాతన క్రీడను గురించి వర్ణిస్తాను వినండయ్య. సర్గ అనగా సృష్టిలో ఒక దశ, ఒక మెట్టు. నారాయణ రూపంలో ఉపాసించబడుతున్నటువంటి ఆ వాసుదేవుడే ప్రకాశ స్వరూపుడు, అనగా కనపడుతున్న పరమాత్మ, పరబ్రహ్మ, దేవాది దేవుడు, సృష్టి స్థితి లయాలకు కర్త అయినటువంటి ఆయనే ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా కూడా అవ్యక్తమైనటువంటి స్వరూపము. ఆయనే కాలరూపుడు, ఆయనే పరమపురుషుడు. ఈ బాలురు బొమ్మలతో క్రీడిస్తున్నట్టుగా లోకంలో క్రీడిస్తాడు. ఆ లీలల్ని వర్ణిస్తాను వినండయ్య అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన లీలలే అంటూ ఆయనే చెబుతున్నాడు. ఈ నా లీలల గురించి వినండయ్య. జగత్తును ధరించేటువంటి పురుషోత్తమునికి జగత్తుకున్నటువంటి ఆద్యంతాలు లేవట. ఆయన నుండి ముందుగా అవ్యక్తము అనేటువంటిది జన్మించింది. వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుందట. అవ్యక్త అనేటువంటి ప్రకృతి నుండి బుద్ధి పుట్టింది, బుద్ధి నుండి మనస్సు ఆవిర్భవించింది, మనస్సు నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుంచి తేజస్సు పుట్టింది, తేజస్సు నుంచి జలం పుట్టింది, జలం నుంచి పృథ్వీ ఆవిర్భవించిందట. ఓ పరమేశ్వర, దీని తర్వాత ఒక బంగారపు గుడ్డు పుట్టిందయ్యా. అది పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించే సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరించాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైనటువంటి ప్రవృత్తితో బయటకు వచ్చి ఈ చరాచర విశ్వాన్నంతా కూడా సృష్టింపచేశాడు. ఆయన ఆ సృష్టిలో దేవ అసుర మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది. ఆ పరమాత్మయే స్వయం సృష్టియకు ఈ బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టింపచేశాడు. విష్ణు రూపంలోని దాని ఆలన పాలన ఆయనే చూసుకున్నాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దాన్ని సంపూర్ణంగా దాన్ని లయింపచేశాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహ రూపాన్ని ధరించి జలమగ్నమైనటువంటి భూమిని తన కొమ్ములతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవ, ఈ దేవాదుల యొక్క సృష్టి యొక్క వర్ణన అంతా సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను వినండయ్య అని చెప్తున్నాడు. అన్నింటికన్నా ముందు ఆ పరమాత్మ నుంచి మహత్ అనేటువంటి తత్వం సృష్టించబడింది. రెండవ సర్గలో పంచతన్మాత్రాదులు, రూపరస గంధ స్పర్శ శబ్దాదులు ఉత్పత్తి జరిగింది. దీన్ని భూత సర్గ అని కూడా అంటారు. వీటి ద్వారానే మనకి పంచమహాభూతాలు పుట్టాయి. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం సృష్టించబడ్డాయి. మూడవది వైకారిక సర్గ అంటారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుట్టాయి కాబట్టి దీనిని ఐంద్రిక సర్గ అని అంటారు. దీని నుంచి బుద్ధి దశ కూడా ఆవిర్భవించింది. కాబట్టి దీన్ని ప్రాకృతి సర్గ అని అంటారు. ఇక నాలుగవది ఆయన నుండియే ఈ సర్గలన్నీ కూడా ధరించబడ్డాయ్యా. కాబట్టి నిప్పులో నుంచి అగ్ని, తేజస్సు అంతర్భాగాలుగా మండించేది, కాంతినిచ్చేది కూడా ఆ యొక్క నిప్పే. కాబట్టి ముఖ్య సర్గ పర్వతాలు, వృక్షాలు మరి ఆయనలోంచి మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాయి. అవి సృష్టించబడేటువంటి సర్గ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఐదవది తిర్యక్ సర్గ. పశుపక్షాదులలో ఈ సర్గలో పుడతాయి. మరి తర్వాత ఆరవ సర్గలో దేవతలు, ఏడవ సర్గలో మానవులు సృష్టించబడ్డారు. వీటిని క్రమంగా ఊర్ధ్వప్రోత, అర్వక్ప్రోత అనేటువంటి సర్గలు ఉన్నాయి. దేవతల కడుపులో పడినటువంటి ఆహారం పైకి, మానవులు కడుపులో పడిన ఆహారం కిందకి చేరిస్తాయి. ఇక ఏడవ సర్గలో మానుష సర్గ అంటారు. ఎనిమిదవది అనుగ్రహనామకమైనటువంటి సర్గ. దీన్ని సాత్విక, తామసిక గుణ సంయుక్తమైనది. ఈ 8 సర్గాలలో 5 వైకృతాలు, 3 ప్రాకృతాలు కలిగి ఉన్నాయి. అయితే
9వదైనటువంటి కౌమారక అనేటువంటి సర్గలో ప్రాకృత వైకృత సృష్టిలు రెండు కూడా చేయబడ్డాయి. కాబట్టి రుద్రాది దేవతల్లారా, దేవతల నుంచి స్థావరాల వరకు 4 ప్రకారాల సృష్టి జరుగుతుందయ్యా. దాంట్లో సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుంచి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నమయ్యారు. తరువాత దేవ అసుర పితృ మనుష్య సర్గ చతుష్టయం, ఈ 4 సర్గలు ఉద్భవించబడ్డాయి. అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యంలో నిమగ్నమై సృష్టికర్మలో మునిగిపోయి ఉన్నటువంటి ఆ యొక్క నారాయణుడే సృష్టికర్మలో మునిగి ఉన్నటువంటి ఆ ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంగముల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. కాబట్టి ఓ శంకర, అప్పుడు ఆయన తమోగుణయుక్తమైన శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద ఒక రాత్రిగా మారి నిలబడింది. యక్షులకు రాక్షసులకు అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి అయినది. తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్రం వల్ల ఇవన్నీ ముఖం నుండి దేవతలు ఉద్భవించారు. తర్వాత ఆయన సత్వగుణయుక్తమైన శరీరాన్ని కూడా విడరాడగా దాని నుంచి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి, తర్వాత రాక్షసులకు రాత్రి ప్రీతి. బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుంచి ఈ యొక్క పితృగణాలు కూడా ఉద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది. ఆ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చేటువంటి సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుంచి మానవులు పుట్టుకొచ్చారు. ఆ యొక్క శరీరాన్ని పరిత్యజించినప్పుడు జ్యోత్స్న అనగా ప్రభాత కాలం అనేటువంటి ఒక కాలంగా మారింది. అదే ఉదయ సంధ్యగా మనం చెప్తాం. ఈ జ్యోత్స్న బ్రహ్మ శరీరం నుంచి మరి పగలు సంధ్య రాత్రి బ్రహ్మశరీర సంభూతాలుగా పుట్టాయి. ఇక తిర్యక్ అనేటువంటి వక్రత, ఏ జీవుల యొక్క ఆహార సంచారాలు వక్రంగా ఉంటాయో అవి తిర్యక్కులుగా పుట్టాయి. ఇవి తిని తాగే అన్నజలాలు వీరి కడుపులో వంకర టెంకరగా తిరుగుతాయి. అందుకే వీటిని తిర్యక్ అనేటువంటి పేరుతో జంతువులుగా ఆవిర్భవించబడ్డాయి. తరువాత బ్రహ్మ రజోగుణమయమైనటువంటి శరీరం నుంచి క్షుధ క్రోధం అనేవి జన్మించాయి. అవి ఆకలి కోపం. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు రక్తమాంస సేవకులుగా రాక్షసులు యక్షులు పుట్టుకొచ్చారు. ఇక ఎవరి నుంచి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష అనే శబ్దానికి తినుటకు అర్థము అంటే పూజలో భక్షణ అనేది సగభాగంగా ఉండేటువంటి వారు యక్షులు. కాబట్టి అటు పిమ్మట బ్రహ్మకేశాల నుంచి సర్పాలు, క్రోధం నుంచి భూతాలు పుట్టుకొచ్చాయి. చురుకైన కదలికలు కాబట్టి స్పర్శన సర్పణమని అంటారు. అవి కలవి సర్పాలు. కాబట్టి బ్రహ్మ కలిగిన క్రోధ గుణ వాసన పాములకు తగిలింది. అందుకే వాటిని క్రోధం ఎక్కువగా ఉంటుంది. తరువాత బ్రహ్మ నుంచి పాటలు పాడుతూ నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు ఉద్భవించాయి. వాటిలో గంధర్వులు అనేటువంటి వారు కాగా పాటలు పాడేవారు గంధర్వులు అవ్వగా మరి నాట్యం ఆడేవారు అచ్చురులయ్యారు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మ వక్షస్థలం నుంచి స్వర్గము ద్యులోకము పుట్టుకొచ్చాయి. ఆయన ముఖం నుంచి అజము అంటే మేక, ఉదరం నుంచి గోవు, పార్శ్వం నుంచి ఏనుగు, గుర్రము, మహిషం వంటి తోడేలు వంటి జాతులు పుట్టుకొచ్చాయి. ఆయన రోమాల నుంచి ఫలపుష్పాద ఔషధ జాతులన్నీ కూడా వృక్షాలు ఆవిర్భవించాయి. తరువాత 7 రకాల జంతువులు ఆయన శరీరం నుంచి పుట్టుకొచ్చాయి. అవి క్రమంగా పులి వంటి క్రూర జంతువులు, హింస చేసేటువంటి జంతువులు, పశువులు, పశుపక్షాది మృగాలన్నీ కూడా ఆయన నుంచే ఉద్భవించాయి. 2 గోళ్ల గిట్టల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతులు, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు మొదలగు జంతువులన్నీ కూడా బ్రహ్మ నుంచి ఆవిర్భవించాయి. బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుంచి క్రమంగా ఋగ్ యజుస్సామ అధర్వవేదాలన్నీ కూడా ఆవిర్భవించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఉరువుల నుంచి వైశ్యులు, మరి పాదాల నుంచి శూద్రులు ఉత్పన్నమైనట్టుగా మనకు చెప్పబడుతున్నాయి. మరి వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసులుగా నిర్ధారణ చేశారు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మనితుడైనటువంటి గృహస్థాశ్రమాన్ని నిర్వహించి వారికి ప్రాజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్ని, సన్యాసులకు పరమతపోనిధులకు అక్షయలోకాన్ని ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు. కాబట్టి ఇన్ని లోకాలుగా నిర్ధారణ చేసినటువంటి బ్రహ్మ యొక్క కాల నిర్ణయం, బ్రహ్మ నుంచి ఆవిర్భవించినటువంటి జంతుజాలాలు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా నేటి ఈ పురాణంలో ఒక అంతర్భాగంగా బ్రహ్మ నుంచి ఆవిర్భవించాయని, ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణ యొక్క లీలలుగా మనకి చెప్పబడుతూ ఉన్నాయి. ఇది నేటి పురాణం. రేపటి భాగంలో మనం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.